హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. డైసిరాయా డియాజిరాయా ఏది కరెక్ట్గా తెలిస్తే చెప్పండి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ థియేటర్లో రిలీజ్ అయినప్పుడే ఇది ఒక డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్, రీసెంట్ టైమ్స్లో బెస్ట్ థ్రిల్లర్ అని ఏదో విన్నాం. అండ్ భూతకాలం, భ్రమయుగం వంటి డిఫరెంట్ హర్రర్ మూవీస్ని తీసిన డైరెక్టర్ రాహుల్ సదాశివన్ అండ్ ప్రణవ్ మోహన్లాల్ కాంబినేషన్లో వచ్చింది. మరి మూవీ ఎలా అనిపించిందంటే మాత్రం జస్ట్ పర్లేదు భయ్య, ఒకసారి ఓటీటీలో చూడొచ్చనే ఒక ఫీలింగ్. కొన్ని విషయాలు నచ్చాయి, కొన్ని విషయాలు నచ్చలేదు. ఈ మూవీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనిపిస్తుంది భయ్య. ఇది అందరికీ సెట్ అవ్వదు, కొంతమందికి అయితే సెట్ అవుద్ది. ఎవరికి నచ్చుతుంది అంటే భూతకాలం, భ్రమయుగం వంటి స్లో బర్న్ క్లాస్ హర్రర్ సినిమాలు ఇష్టపడితే వాళ్ళకి నచ్చుద్ది. సౌండ్ డిజైన్ బాగా ఎంజాయ్ చేసే వారికి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఎవరికి నచ్చదు అంటే మాత్రం ఫాస్ట్ స్క్రీన్ ప్లే, కమర్షియల్ ఎలిమెంట్స్, భారీ గ్రాఫిక్స్ కోరుకునే వారికి అయితే సినిమా నచ్చదు. ఇది ఒక మాస్ మసాలా హర్రర్ సినిమా కాదు. స్టోరీ చాలా నెమ్మదిగా అట్లా సాగుతుంది. ఫాస్ట్ పేస్ కోరుకున్న వారికి ఇది బోర్ కొట్టించేస్తుంది భయ్య. ఒక ప్యూర్ అట్మాస్ఫిరిక్ హర్రర్ థ్రిల్లర్. ఇది ఒక రొటీన్ దెయ్యం సినిమాలో అనుకోకుండా, రొటీన్ దెయ్యం సినిమాలో అరుచుకోవడం, రక్తం చిందించడం వంటివి లేకుండా కొంత సైకలాజికల్ గా భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, బట్ సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ కొంచెం మైనస్. ప్లస్ పాయింట్స్ ఏంటంటే సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఆ ఇంట్లో జరిగే కొన్ని సీన్స్ సీట్ ఎడ్జ్ లో కూర్చుని పెట్టేస్తాయి. ఈ ప్రణవ్ మోహన్లాల్ ఉన్నాడే, అతని సినిమాకి ఒక పిల్లర్. కేవలం తన కళ్ళతో అన్ని రకాల వేరియేషన్స్ చూపించాడు. పెద్దగా డైలాగ్స్ లేవు అతనికి. ఇలాంటి క్యారెక్టర్ అయితే ఛాలెంజింగ్ క్యారెక్టర్, దాన్ని సూపర్గా చేశాడు. టెక్నికల్ వాల్యూస్ గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్దాం అనుకున్నా కానీ ఇప్పుడే చెప్తున్నా, ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉందబ్బా. క్రిస్టో జేవియర్ అందించింది. సౌండ్ డిజైనింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది. చాలా డీటెయిల్డ్గా అనిపిస్తుంది. అండ్ చాలా స్లో సీన్స్ ఉన్నాయి, వాటిలో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. దెయ్యాల సినిమాలు అనగానే కిటికీ తలుపులు ఊగేయడం, దెయ్యాలు వచ్చి మీద పడిపోవడం, జంప్ స్కేర్స్లా కాకుండా ఒక మూడ్ క్రియేట్ చేస్తారు. మనం చూస్తున్నప్పుడు ఏదో టెన్షన్, ఏదో భయం లైట్గా అది మనకు అనిపిస్తుంది. ఇవి ప్లస్లు అంతే. మైనస్ పాయింట్స్ ఏంటంటే సినిమా సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ అంత బాగోలేదు. ఆ మిస్టరీ దెయ్యం ఎవరని తెలిసిపోయాక మూవీ అంత ఎంగేజింగ్ అనేది ఏం లేదు. పెద్ద సర్ప్రైజింగ్గా కూడా ఏమి ఉండదు. తర్వాత రన్ టైం కూడా 2 hours లోపు ఉన్నా సరే చాలా సీన్స్ లాగుతూ ఉంటారు. అక్కడ బోర్ కొట్టేస్తుంది. ఎందుకంటే స్లో మోషన్ లో చూపించడం దానికి కారణం. అండ్ మాస్ మసాలా రెగ్యులర్ దెయ్యం సినిమా అయితే కాదు. ఫైనల్ గా మూవీలో యాక్టింగ్, సౌండ్ డిజైనింగ్ ఫస్ట్ హాఫ్ ప్లస్లు అయితే, సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ ఈ మూవీకి మైనస్. ఓవరాల్గా రెగ్యులర్ రొటీన్ హర్రర్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి నచ్చకపోవచ్చేమో కానీ ఒక డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ చూసి ఎంజాయ్ చేద్దాం అనుకున్న వారికి వన్ టైం వాచబుల్ అనే ఫీలింగ్ ఇస్తుంది. మరి రేటింగ్ ఎంత ఇస్తానండి మూవీకి? 2.75 అవుట్ ఆఫ్. రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ జై.